జై తెలంగాణ, జై తెలంగాణ, జై ఆర్ఎంపీ, జై పిఎంపి, వర్ధిల్లాలి ఆర్ఎంపీల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ఆర్ఎంపీల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఈరోజు మేము ఆర్ఎంపీలమైన గ్రామీణ వైద్యులము మాకు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ మద్దతు తెలపడంతో మొన్న జరిగిన ఉమ్మడి వేదిక మీద మాకు మద్దతు ప్రకటించినందుకు వరంగల్లో జూనియర్ వైద్యులు కోదండరామ్ సార్ గారి దిష్టిబొమ్మను తగలబెట్టడానికి ఇది హేయమైన చర్య. మేము దాన్ని ఖండిస్తూ ఆర్ఎంపీలకు ఈ రోజున ఒక రోజులో వచ్చిన వ్యవస్థ కాదు, గత పూర్వజన్మ అంటే 75 సంవత్సరాల నుంచి కూడా ఆర్ఎంపీ వ్యవస్థ ఉన్నది. ఆ వ్యవస్థను ఈరోజు పట్టుబెట్టడానికి ఎవరికి తరం కాదు. వాళ్ళ డిమాండ్లు ఏంటో వాళ్ళని పరిశీలించుకొని వాళ్ళతోటి కూర్చొని ఐఎంఏ వాళ్ళతోటి కూడా సమకూలితంగా మాట్లాడుకొని ఆర్ఎంపీలకు కావాల్సిన హక్కుల గురించి మాట్లాడుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన చర్యలు ఏమైనా ఉంటే వాళ్ళకి యోజన నిబంధనల ప్రకారంగా వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇద్దామని చెప్పేసి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ చెప్పడంతో తగలబెట్టడం దానికి నిదర్శనంగా దాన్ని మేము సహించలేకపోతున్నాము. దానికి నిదర్శనంగా సార్కి వాళ్ళ పాలాభిషేకం చేయబోతున్నాము. అదే మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? మా ప్రధానమైన డిమాండ్ ఏం లేదు సార్, మాకు 75-80 సంవత్సరాల నుంచి కూడా ఆర్ఎంపీ వ్యవస్థ ఉంది. మాకు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మమ్మల్ని గుర్తించి, ఆయన ఒక డాక్టర్ ఉన్నప్పుడు మమ్మల్ని గుర్తించి మాకు ఒక పారామెడికల్ ట్రైనింగ్ అనే ఒక కోర్సు 1000 గంటల కోర్సు ఇచ్చేసి సర్టిఫికేట్స్ ఇష్యూ చేద్దామని చెప్పేసి సారు నాకు పెట్టిన ప్రతిపాదన జీవో కూడా ఇష్యూ చేసి అప్పట్లో బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానిని ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేసిన అదే బడ్జెట్ విధంగా మాకు సాగుతుండగా మేము ఇప్పుడు ఐఎంఏ వాళ్ళకు వ్యతిరేకం కాదు. అయ్యా మేము దండం పెట్టి చెప్తున్నాం సార్, మేము మీ పిల్లలమే మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళం. మేము మీరు చెప్పిన మా దాని ఏమైనా అవకతవకలు ఉంటే చెప్పండి, వాటిని మేము సరిదిద్దుకొని మీరు చెప్పిన విధంగా మేము ప్రాక్టీస్ చేస్తూ జీవనం గడుపుకుంటూ పిల్లలను బ్రతికించుకోవడానికి ప్రోత్సాహం చేస్తున్నాం తప్ప మేము మిమ్మల్ని వ్యతిరేకించడం కాదు, మిమ్మల్ని కాదనట్లేదు. మేము చేస్తున్నాము. మా తాను ఏమైనా తప్పులు ఉంటే ఆ తప్పులను మాకు నిర్దేశించండి, మీ దిశానిర్దేశంగా మేము నడుచుకుంటాము. కానీ మాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ప్రత్యేకంగా 1000 గంటల కోర్సులు సరిచేసి సర్టిఫికెట్స్ ఇష్యూ చేయాలి. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలి. ఎందుకంటే మేము గ్రామాలలో ఉన్నాం. ఈరోజు మేము ఒక నిరుద్యోగ సమస్య ఏర్పడింది. మేము 60-70 వేల మంది నిరుద్యోగులు ఉన్నాము. మేము ఇవాళ రోడ్ల మీదకి వస్తే ఏ గవర్నమెంట్ కూడా మాకు ఇవాళ నిరుద్యోగ సమస్యను మాకు గవర్నమెంట్ ఏమైనా జీతాలు ఇవ్వగలుగుతుందా? లేదు. అందుకోసం మా బతుకు కోసం మేమే నిరుద్యోగ సమస్య ఏర్పడకుండా మేము బతుకుతున్నాం. మా కాళ్ళ మీద మమ్మల్ని నిర్ధారించకుండా నివారించాలని చూడకుండా మమ్మల్ని బ్రతకడానికి ప్రయత్నించండి. దయచేసి అనేదా భావించవచ్చు. ఎంబీబీఎస్ డాక్టర్లకు మించి మీరు వైద్యం చేస్తున్నారని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అలాంటివి ఏమైనా ఉంటే మాకు చెప్పండి. మేము మాకంటూ ఒక అసోసియేషన్స్ ఉన్నాయి. మా అసోసియేషన్ మేము నివారించుకుంటాం. మేము మా దాంట్లో ఎవరైనా తప్పు చేస్తే మేమే మీకు పట్టిస్తాం, మేమే చేస్తాం, మేము కట్టడి చేసుకుంటాం. మా పద్ధతిలో మా లిమిట్లో మేము చేయడానికి మేము అనుకూలంగా ఉన్నాం సార్. మా దగ్గర ఏమైనా ఉంటే చెప్పండి. మీరు చెప్తే మేము దాన్ని నివారించుకుంటాం. దాన్ని మరిగలో మేము చేయడానికి మేము సామర్థ్యంగా ఉన్నాం. మేము 100% మీకు సహకరిస్తాం సార్. ఈరోజు మనం సాధించిన తెలంగాణ అన్ని రాష్ట్రాలలో ఆర్ఎంపీ వ్యవస్థ లేని రాష్ట్రం అంటూ లేదు, ఆర్ఎంపీ వ్యవస్థ అనేది లేని దేశం అంటే లేదు. అన్ని దేశాలలో అన్ని రాష్ట్రాలలో అన్నీ ఉన్నాయి. కానీ తెలంగాణలో ఇంత వివక్ష ఎందుకు వచ్చింది? మేము రోడ్ల మీదకి వచ్చి కొట్లాడిన పిల్లలం. మేము ఇవాళ ఒక ఊరిలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు అని అంటే ఊరు మొత్తం మనకు సమైక్యంగా ఉంటుంది. ఆ సమైక్యతోటి మేము అందరం కలిసి ఆ ఊరిని ఒకసారి మోటివేషన్ చేసి తెలంగాణ ప్రభుత్వం కోసం తెలంగాణ మనకు రావాలి, ఆ రాష్ట్రం మనకు రావాలని చెప్పేసి ప్రతి ఒక్క విషయంలో మేము కొట్లాడిన వ్యక్తులం. మేము ఇవాళ మమ్మల్నే దొంగలంటే మమ్మల్నే లంగలంటే మేమే దోపిడీ చేస్తున్నామని అంటున్నప్పుడు మేము ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలనే కాన్సెప్ట్ మేము ఉన్నాం. మాకు కావాల్సిందంటే ఏంటి అని అంటే ఒక సర్టిఫికెట్స్ కాదు. మీరు చదువు చెప్పిన గురువులమే, మీరే మా గురువులు కదా. మమ్మల్ని దొంగలంటే ఎట్లా? మీరు దొంగలు కాదు కదా, మీరు దొరలే కదా, మీ దగ్గర కదా మేము నేర్చుకొని వచ్చింది. మీరు మాకు పాఠాలు చెప్పండి, మీరు మాకు ఎగ్జామ్స్ పెట్టండి, పాస్ అయిన వాళ్ళని మాత్రమే బయటకు తీసుకురండి, ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటారండి నిర్దాక్షిణ్యంగా లోపల వేయండి. ఒకవేళ ఏమైనా మీకు మితిమీరిన వైద్యం ఏమైనా చేసినట్టు అని అనిపిస్తే మీరందరూ ఖచ్చితంగా మేమే సపోర్ట్ చేస్తాం మీకు. మా దగ్గరలో ఎవరైనా ఉన్నారు మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తున్నారు అనుకున్నప్పుడు మీకే పెట్టిస్తాం, మేము మీకే చెప్తాం అన్న ఇది కాదు ఇది తప్పు అని చెప్పేసి మేమే చేస్తాం. కానీ ఇవాళ ఒకరు చేసిన తప్పుకు 100 మందిని 1000 మందిని తప్పులు అనకండి, దొంగలు అనకండి అని మా బాధ్యత, మా బాధ, మా ఆలోచన. ఏం జరిగినా కూడా మీరు ఇన్ని రకాలుగా మీరు చేస్తున్నారు, మేము కాదనట్లేదు. మీకు ఒక గవర్నమెంట్ జీవో ఇచ్చింది, మాకు ఒక గవర్నమెంట్ జీవో ఇచ్చింది. అదే గవర్నమెంట్ జీవో ప్రకారం మేము కూడా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, అదే గవర్నమెంట్ ప్రకారంగా మీరు కూడా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు హైకోర్టులో కేసేసి మీ దగ్గర కోటాను కోట్లు ఉన్నాయి, లక్షల
కోట్ల సంపాదన మీ దగ్గర ఉన్నది, ఐఎంఏ వాళ్ళ దగ్గర ఉన్నది, టీజీఎంసీ వాళ్ళ దగ్గర ఉన్నది. కానీ మేము ఆర్ఎంపీ 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు తీసుకొని బతుకుతున్నాం. మా దగ్గర ఆ స్తోమత లేదు. మేము హైకోర్టు కేసు వేయలేకపోతున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మేము అనగారం ఇస్తున్నాం. మా పిల్లలు మాత్రమే పోషించడానికి మాత్రమే ఇది చేస్తున్న వ్యవస్థ ఇది. కానీ మేము ఎవరిలో దోసుకోవట్లేదు. లక్షలు పెట్టి ఫీజులు కట్టి పిచ్చి ఇచ్చుకొని మేము శవాలను కూడా ఫీజులు పెట్టి మేము వసూలు చేసే బాపతి కాదు మేము. మా దగ్గర ఎవరు చచ్చిపోతలేరు. ఒకవేళ అలాంటి చచ్చిపోతున్నది అని చెప్పేసి మీకు అనిపించినప్పుడు, మీ మనసుకు వచ్చినప్పుడు, మీ నోటీస్కి వచ్చినప్పుడు తీసుకొస్తుంది, గవర్నమెంట్ దృష్టికి వస్తుంది, డిఎంఎడ్ దృష్టికి వస్తుంది, ఎస్ఓడి పోలీసులకు వస్తుంది, అందరికీ వస్తుంది. ఆ దృష్టికి వచ్చినప్పుడు మీరు దాని గురించి ఏం లేదు, అసలు నిజ నిర్ధారణ ఏంటి అని చెప్పేసి అందరూ గమనించాలని చెప్పేసి నా యొక్క మనకి. ప్రతి ఒక్కరిని దొంగలన్న మాత్రం ఏం కాదు. ఇది మేము మీకేం పోటీ కాదు. మీరు చెయ్యలేని పని మేము చేస్తున్నాం. మీరు ఇంజక్షన్ ఇవ్వలేరు, మేము ఇస్తున్నాం. మీరు రాస్తున్నారు, మేము రాయలేము. మీరు దానికి ఒక ఇది కాదు ఇది చెయ్యని చెప్తున్నారు, మేము చేస్తున్నాం దాన్ని. అది మేము మీ పిల్లలమే, మీ దగ్గర పని చేస్తున్న వాళ్ళమే, మీ దగ్గర పని నేర్చుకున్న వాళ్ళమే. ఇలా మమ్మల్ని దొంగలు అని అంటే మీరు దొంగలైతే మేము దొంగలైతాం. మరి మీరు దొంగలుగా మీరు మీరు వర్ణించుకుంటున్నారా మమ్మల్ని దొంగలడం? మేము దొంగలం కాదు కదా, నీ దగ్గర వర్క్ చేస్తున్నారా? నేను మీ దగ్గర ఎట్లా దొంగనైతా? కానీ నన్ను దొంగ అనకుండా నన్ను మంచిగా, నన్ను మానవత్వ హృదయంతో, నే విలేజ్లలో మీరు వెళ్ళట్లేదు, ఇంతమంది మేము వచ్చినాం, ఇంతమంది ఎంబీబీఎస్ వచ్చినామంటున్నారు, ఇంతమంది ఎండీలో వచ్చామంటున్నారు, వీళ్ళందరం వచ్చినామంటున్నారు. కానీ విలేజ్లలో, పల్లెలలో మీరు ఎలాంటి సాయం చేస్తున్నారు? ఒక స్లమ్ములలో, ఇదే హైదరాబాద్లో ఎంతమంది సాయం చేస్తున్నారు? బస్తీ దవాఖానలు పెట్టి, బస్తీ దవాఖానలలో ఎంతమంది, ఏ డాక్టర్లు ఎంతవరకు పనిచేస్తున్నారో, మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు పనిచేస్తున్నారు? 24 గంటలు పనిచేసే వ్యక్తులం మేము మీకు సపోర్ట్ ఇస్తున్నాం సార్. మమ్మల్ని అన్యగతగా భావించకుండా, దొంగలుగా వర్ణించకుండా, జర మమ్మల్ని అందరినీ సానుకూలంగా చేసుకుంటా మీరందరూ మీ దాంట్లో కలుపుకోవాలని చెప్పి మేము ప్లాన్ చేస్తున్నాం. మీరే మాకు అడ్మినిస్ట్రేషన్, మీ క్లాసులలో మేము వింటాం, మీ క్లాసులో మీరు పెట్టిన ఎగ్జామ్ మేము పాస్ అవుతాం. పాస్ అయిన వాళ్ళు మాత్రమే మీరు పరిగణలోకి తీసుకొని రావాలని చెప్పేసి మా యొక్క మనవి. జై తెలంగాణ.